హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను కేక్ బేస్ ఎలా తయారు చేసుకోలేదని సింపుల్గా చూపిస్తానండి. మీకు ఎవ్వరు చెప్పని చిట్కాలతో ఎవరైనా చిన్న పిల్లలైనా సరే సునాయాసంగా తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా చూపిస్తాను. కొన్ని టిప్స్ ఉంటాయండి. ఆ టిప్స్తో మీకు బాగా ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఓవెన్లో చూపిస్తున్నాను. అదే మాదిరిగా గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో ఓటీజీలో చూపిస్తున్నానండి. ఇది ఓటీజీలో వచ్చేసి మనం 180 డిగ్రీస్ పెట్టుకున్నాము. 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాం. ముందుగా మనము తయారు చేసుకునేటప్పుడు ఇలాంటివి బౌల్స్ ఉంటే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఊడి రాదు అనేది, కేక్ అనేది బిగినర్స్కి చాలా భయం ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ బౌల్లో ఏంటంటే మనకి అలా లాక్ చేసేసుకుంటే మనకి ఉంటుంది. లాక్ తీసేసి కిందకి అనేది వచ్చేసేస్తుంది. ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ మనము ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా కేక్ అనేది వస్తుంది. ఎగ్స్ కొంతమందికి ఎగ్ వాసన వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఎగ్ బీట్ చేయటం అంటే అలా ఇలా కాదండి. మనకి ఇప్పుడు ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది కదా, వైట్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. అలా వైట్ వచ్చే వరకు బీట్ చేసుకున్నట్టయితేనే మనకి ఎగ్ వాసన అనేది రాదు, స్మెల్ అనేది అస్సలు రాదండి. ఖచ్చితంగా నన్ను నమ్మి చేసుకోవచ్చు. అదిగోండి, వైట్ వచ్చేంత వరకు మనము బీట్ చేయాలి. అలా బీట్ చేస్తేనే ఎగ్ స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి మనము పంచదార తీసుకోవాలి. పంచదార ఎంత అయితే మైదా పిండి తీసుకుంటున్నామో అంత పంచదార తీసుకోవాలి. అది 250 ml అండి. నేను 1 kg కేక్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని 250 ml పంచదార తీసుకున్నాను. అంటే దాంతో రెండు బౌల్స్ చక్కగా పంచదార పొడి, షుగర్ పౌడర్ తీసుకోవాలండి. పంచదారని మిక్సీలో వేసేస్తే షుగర్ పౌడర్ అవుతుంది. ఆ షుగర్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఆ పంచదారని కూడా బాగా కరిగేటట్టు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయటం కష్టంగా ఉంటుంది అనుకుంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. మనకి బీటర్ ఉంటే బీటర్తో, హ్యాండ్ బీటర్, ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే ఎలక్ట్రికల్ బీటర్తో కూడా చేసుకోవచ్చు. మనకి సింపుల్గా చేయటం కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 స్పూన్స్ అండి. మామూలుగా అయితే దాంతో పావు స్పూన్, అది పావు స్పూన్తో 2 స్పూన్స్. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ తర్వాత మైదా పిండి కొంచెం జల్లించి తీసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను. షుగర్ కూడా అలానే 2 కప్స్ తీసుకోవాలి. ఇవి మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా కేక్కి బాగా రావడానికి ఉపయోగపడతాయండి. మనం ఎలా పడితే అలా వేసేసుకుంటే కేక్ అనేది సరిగ్గా రాదు. ఈ మెజర్మెంట్స్తో చేయండి, చాలా బాగా వస్తుంది. మనకి మెజర్మెంట్ కప్స్ అనేవి ఉండాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఇంట్లో గ్లాస్ కానీ కప్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూను తీసుకొని మొత్తము కలిపేసుకొని బీట్ చేసుకోవాలి. అది టైట్ అయిపోతుందండి. మొత్తం మనకి అది టైట్ అయిపోతే పాలు తీసుకోవాలండి. పాలు మనకి ఎంత పడతాయో చూసుకొని దాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలి. ఇది వేడి చేసిన పాలే మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్నవి. చల్లటి పాలు తీసుకోనవసరం లేదండి. అలాగే వేడి పాలు కూడా అవసరం లేదు. మనకి రూమ్ టెంపరేచర్లో మనం పాలు కాచుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పాలని తీసి వేసాను. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. చక్కగా రిబ్బన్ కటింగ్ వచ్చేటట్టు చేసుకుంటూ మనం కలుపుకుంటే కేక్ బ్యాటర్ అనేది చక్కగా వచ్చేస్తుంది. రిబ్బన్ లాగా వచ్చేటట్టు చూసుకోవాలండి. అలా ఉంటేనే కేక్ అనేది బాగా వస్తుంది. మనకి కేక్ టిన్ చూపించాను కదండి. కేక్ టిన్ మంచి ఇంపార్టెంట్ అండి. మనకి ఇది టిన్ లేకపోయినా సరే
కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి. పలచగా ఉన్నది ఉంటే కింద మాడిపోవటం అలా జరుగుతుంది. కొంచెం మందంగా ఉన్నది తీసుకోవచ్చు. సిల్వర్ది కానీ స్టీల్ది కానీ తీసుకోవాలి. ఇలాంటి వాటిల్లో చేస్తే ఏంటంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ చేసే వాళ్ళకైనా ఈజీగా అయిపోతుంది. దీని లింక్ కావాలంటే అడగండి, నేను ఇస్తాను. చూసారా, మనకి ఏ గిన్నెలో చేసినా సరే అలా వేలంతా గ్యాప్ ఉండాలి. మనం 10 మినిట్స్ పెట్టేసుకున్నాం కదండి, తర్వాత 20 మినిట్స్ అనేది చేసుకోవాలి అంతే. చల్లారిపోయిన తర్వాత కేక్ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారండి. కేక్ బేస్ అనేది ఇలాగా మనము చిన్న కేక్ కానీ పెద్ద కేక్ కానీ తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే నేను ఇలా డెకరేషన్ చేశాను మా ట్యూషన్ బాబు కోసం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ డెకరేషన్ ఎలా చేయాలో నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.